ప్రెగ్నెన్సీ టైంలో కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి అండ్ వస్తే వాటిని తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈరోజు చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ పృథ్వీరాణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ARC ఫర్టిలిటీ హాస్పిటల్స్. సో జనరల్గా మనకి కాళ్ళవాపులు ప్రెగ్నెంట్ లేడీస్లో ఎందుకు వస్తాయి అంటే, ఫస్ట్ మన కాళ్ళ నుంచి హార్ట్కి తీసుకెళ్లే బ్లడ్ సప్లై అనేది మన బ్లడ్ వెజల్స్ నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ వెజల్స్లో మెయిన్గా దానికి తోడ్పడేది వచ్చేసి ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. సో దాని మీద బిడ్డ పెరిగే కొద్దీ బరువు పడటంతో మనకి ఈ ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పుడు ఈ బ్లడ్ అనేది కాళ్ళలోనే ఇంకిపోతూ ఉంటుంది. సో అందువల్ల మనకి ఈ కాళ్ళవాపులు అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఇలాంటి కాళ్ళవాపులు వచ్చినప్పుడు మనం ఏమేం చేయొచ్చు ఇంట్లోనే అంటే ఫస్ట్ హాట్ వాటర్లో కాళ్ళు పెట్టుకోవడము, లేకపోతే రెస్ట్ తీసుకోవడము, అండ్ ఇంకొకటి సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అంటే ఉప్పు, మసాలాలు ఇవన్నీ తగ్గించి తినడము, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎక్కువ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలంటే రన్నింగు, హెవీ వెయిట్స్ అవన్నీ ఎత్తడం కాకుండా మనకి వాకింగ్ చేయడము, లేకపోతే మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా ఇవన్నీ చేసుకోవడము మనకి ఈ కాళ్ళవాపుల నుంచి రిలీఫ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మన డయట్. సో దీంట్లో పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో పొటాషియం అనేది ఎక్కువగా దేంట్లో ఉంటుంది అంటే కోకోనట్ వాటర్లో కానీ, లేకపోతే మనకి ఈ పిస్తా పప్పుల్లో కానీ, స్వీట్ పొటాటోస్లో కానీ, బనానాస్లో, వీటన్నిటిలో మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ తీసుకుంటే ఈ కాళ్ళవాపులు అనేది కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి మనకి బయట కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది దొరుకుతాయి. సో ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వేసుకుంటే మనకి మంచిగా రిలీఫ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి పడుకునే ముందు మనకి కాళ్ళ మసాజెస్, మైల్డ్ ఫార్మ్ ఆఫ్ మసాజెస్ అనేది చేసుకుంటే కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఇన్ని చేసినా కూడా మనకి కాళ్ళవాపులు తగ్గలేదు అని అంటే, అండ్ దాంతోపాటు మీకు కాళ్ళ వాపులతో పాటు నొప్పి వచ్చింది అండ్ తలనొప్పులు ఉన్నాయి, లేకపోతే కాళ్ళంతా ఎర్రగా ఉన్నాయి అనే సిమ్టమ్స్ ఏమైనా కనిపించాయి అంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి. కలిసి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.